ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడదాం. దేవుని మెండైన దీవెనలు పొందుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుని దీవెనలు పొందుకోండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనులు ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ ముళ్ళ తుప్పలను బలురక్కాసి చెట్లు పెరుగుతున్నాయి. ఆనంద గృహాలని మన నివాసాల మీద రాసుకుంటాం. మన నివాసాల పేర్ల మీద రాసుకుంటమే కాక మన పేర్లు కూడా మంచి పేర్లు, అబ్రహాం అని, పేతురు అని, యాకోబు అని, యోసేపు అని, ఇలా మన పితరుల పేర్లు పెట్టుకుంటాం. మంచిది. వాళ్ళకి తగినట్టు మనము నడుస్తున్నామా? మరియమ్మ అని, రూతు అని, శారాయి అని, ఇలా మనకు పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ పేర్లకు తగ్గట్టు శాంతమ్మ అని, శాంతమూర్తి అని, ఇలా మనకు పేర్లు పెట్టుకున్నాం. అవి ఎంతవరకు స్వభావం? మనం ఆ పేర్లు బట్టి తెలుసుకుంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోమంటున్నాడు దేవుడు. మీరు నా పేర్లు పెట్టుకుంటున్నారే, మీ పేర్లకు తగినట్టు మీరు జీవిస్తున్నారా లేదా అని హెచ్చరిస్తున్నాడు. దానికి తోడు మన గృహాల మీద ఏమని, జీసస్ నిలయం, శాంతి నిలయం, సౌభాగ్య నిలయం, ఇలా నిలయాల మీద పెట్టుకుంటామే కానీ అందులో కూడా శాంతి నిలయంలో సమాధానం ఉంటుందా? ఎంతవరకు మనకు తోచిందే మనం చేస్తున్నాం, మనం చేసిందే భక్తి అనుకుంటున్నాం, మనం నడిచే మార్గమే మంచి మార్గం అనుకుంటున్నాం, మనం చేసేదే గొప్ప అనుకుంటున్నాం. మనమే ఈ లోకంలో ఎవరో భక్తి చేయట్లా, నేను వారానికి 2 సార్లు గుడికి వెళ్తున్నాను, దర్శనం వెళ్తున్నాను, ఇలా మనమే గొప్పలు చెప్పుకుంటున్నామే కానీ అక్కడికి వెళ్ళి దేవుని ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎన్ని గంటలు బైబిల్ చదవగలుగుతున్నాం, ఇతరుల గురించి మనం ఏ ప్రేమ చూపిస్తున్నాం, మనకన్నా తక్కువైన వారిని ఎలా చూస్తున్నాం, మనకన్నా ఎక్కువ ఉన్న వారిని ఎలా చూస్తున్నాం, అలా వ్యత్యాసం ఉన్నది ఎలా ఉందో మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనం ఆనంద గృహాలని పెట్టుకుంటాం కాదు, ఆనంద నిలయాలని పెట్టుకుంటాం కాదు. మన పిల్లలు ఎలా నడుస్తున్నారు, మన పిల్లలు ఏ మాటలో నడుస్తున్నారు, మన తల్లిదండ్రులు ఏ బాటలో నడుస్తున్నామని కొన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మన పేరుకు తగినట్టు జీవించాలి. ఉన్న పేరు పోగొట్టుకొని పేరు పెట్టుకుందరే మంచి పేరు, దీని నోటెంబటి వచ్చే మాటలు మంచి మాటలు రాట్లా, వీడు చేసేవన్నీ దొమ్మని పనులు, దొంగతనాలు, ఈ ఆలోచన ఏమని పేర్లు అయితే పెట్టుకున్నాడని అనిపించుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాలు తెల్లారిలైతే అబద్ధం, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఈ అయితే మనకు వస్తున్నాయి కానీ మనం పేర్లు తగ్గట్టు జీవిస్తున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. బండి రక్కాసిన చెట్లు ఎందుకు పెరగవు? సెల్ ఫోన్ ఒకటి, టీవీ ఒకటి, టీవీ కాడ కూర్చుంటే లేవు, సెల్ ఫోన్ మాట్లాడితే గంటలు మాట్లాడు. అదే బైబిల్ చదవాలంటే, మోకరించి ప్రార్థన చేయాలంటే ఎక్కడ లేని నిప్పులు వచ్చేస్తాయి, ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. ఎందుమూలంటే మనకి సాతానుగాడి నెత్తి మీద కూర్చుంటాడు. నువ్వు చేసిన భక్తి నీకన్నా ఎవరు ఎక్కువ చేయట్లేరే, నువ్వు చేసిందే భక్తిలే, వీళ్ళందరూ కూడా వ్యర్థమైన వాళ్ళే అని అంటాడు. అనేపాడికి ఇంకా మనం పొంగిపోయి నిజమేనేమో అనుకొని దాన్ని చదివేది కూడా ఆపేసుకుంటున్నాం. మన జీవితాలు అంతాగే అణగారిపోతున్నాయే తప్ప దేవుని సన్నిధులు, దేవుని ఎదుట నిలబెట్టుకోలేకపోతున్నాం. ఎందుమూలనంటే మనకున్న అహంభావం అలాంటిది, మనకున్న అసూయ అలాంటిది, మనకున్న వంకర బుద్ధి అలాంటిది. ఇవన్నీ కూడా దేవుడు తీసేసుకోమంటున్నాడు కదా, తీసేసుకుంటున్నావా? మనం పేర్లు అయితే పెట్టుకున్నట్టు ఆ పేర్లు తగినట్టు జీవిస్తున్నామో లేదో ఒక్కసారి తెలుసుకోవాలి. తెలుసుకుని అయ్యా ఇక మీదటైనా
నా పేరు తగ్గట్టు నేను జీవిస్తానయ్యా, నా గృహానికి తగినట్టు నేను జీవిస్తానయ్యా, నా పిల్లల్ని మేలైన మార్గంలో నడిపిస్తానని ఒక తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు ఇక మీదటైనా నిన్ను కరుణిస్తానికి ఇష్టపడతాడు. అలాగే కీర్తన గ్రంథము 73:12 ఇదిగో ఇట్టివారు భక్తినులు, వీరు ఎల్లప్పుడూ నిరీక్షణ గలవారి ధనవృద్ధి చేసుకొందురు అంటున్నాడు. ఎవరు సొమ్ము చేసుకుందామా, ఎవరిని ఉంచుదామా, ఎవరి మీద సాడీలు చెబుదామా? ధన సమృద్ధి మనకు కావాలి కదా. వాళ్ళ పక్కన మనం మాట్లాడితే వాళ్ళు ఏ మునగ చెట్టు ఎక్కితే వాళ్ళు ఎక్కి వాళ్ళ డబ్బులు మనకి ఇస్తారేమో, వాళ్ళ జేబులో మనకు ఖర్చు పెడతారేమో, ఈ ఆలోచనలోనే ఉంటున్నాం. కానీ దేవుని ఎదుట హెచ్చరికైన మాటలు ఇది చేదైతే తప్పు, నీ జీవితం బాగుపడదు, నువ్వు నశించిపోతావు, నీ కుటుంబం నశించిపోతుంది అంటే మళ్ళీ మన దగ్గరికి రారేమో వాళ్ళు. ఆ బోధలు మనం చేయవసరంలా, అలాంటి అబద్ధమైన మాటలు మనం చెప్పవసరంలా. దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టు చెప్పి దేవునిలో నడిచి వాళ్ళ జీవితం అనుగ్రహించాలని చూడాలే కానీ వాళ్ళ దిగజారి చెబితే అర్థంగా మనం ఉండకూడదు. అలా అనకూడదు కూడా. మనం కూడా నువ్వు చేసేది తప్పు అని వాళ్ళ మేలైన మార్గంలో నడిపించాలి. అదే సేవకుడి లక్షణం. అలా ఉండాలి. అది చెప్తే మన దగ్గరికి రారేమో, వాళ్ళకి నీ అంత గొప్పదేమో లేదు, నీ అంత గొప్పవాడు లేడు అంటే ఇంకా మనకి ఏదన్నా ఎక్కువ ఇస్తారేమో అనే ఆలోచనలో ఉంటే వాళ్ళు ఇంకా సాతానికి బందీలు అయిపోయి సాతాను ఉచ్చులో పడిపోయి ఇంకా దిగజారిపోతారే తప్ప దేవుని ఎదుట నిలబడలేరు. అలాంటి వారు మనకు అవసరంలా. 4 విత్తనాలైనా మంచి విత్తనాలతో నడుద్దాం, దేవుని దీవెనలు పొందుకునే వారంగా నీవెద్దాం. అందరూ కూడా బలురక్కాసిన చెట్లు పెరుగుతున్నాయి అయ్యా, నా కుటుంబంలో అయ్యా నేను ఆనంద గృహం అని పేరు పెట్టుకున్నానే కానీ అయ్యా నా కుటుంబంలో ఇలా ఉందయ్యా, నీ సమస్తము నువ్వు ఎరిగినవాడు, ఇక మీదటైనా నేను తెలుసుకుంటానయ్యా. అయ్యా వీళ్ళు ధనవృద్ధి చేసుకుని భక్తిహీనులు ఎలా ఉంటారంట, పైకి తెల్లబట్టలు వేసుకుంటారు, లోపల ఒక రకంగా ఉంటుంది. పైకి ఒక రకంగా దీవిస్తారు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం అంతా నిత్యం ఆశీర్వదించబడుతుంది అంటారు. అవతలకి వెళ్ళి అబ్బో ఈడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు ఇది జీవితం పాడు చేసుకోవడం, ఈ ఆలోచనే మనకు వస్తుంది తప్ప దేవుని ఎదుట వాళ్ళ మంచి మార్గంలో నడిపించలేకపోతాం. ఇక మీదటైనా తెలుసుకొని వాళ్ళని మేలైన మార్గంలో నడిపించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మీకా గ్రంథము 7:9 నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని కనుక ఆయన నా పక్షమున ఏజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులో రప్పించును అంటున్నాడు. ఇక్కడ మీకా గారు కూడా ఆయన వెలుగులో నడిపిస్తారు. మనం ఎంత మాత్రమో చీకటిలో నడుస్తూనే నేను వెలుగు సంబంధించి చెప్పుకుంటున్నామేమో, అది ఎంత మాత్రమో తగదు. అది మనం ఆయన వెలుగును చూడాలి, ఆయనలో మనం అడ్డుకట్టబడాలి, మనకు పేరుకు తగినట్టు జీవించాలి. ఆ పేరే మనల్ని ఉన్నత స్థానంలో నిలబడుతుంది. మనం అన్నిటికీ ఉన్న ఆదరణకర్త మన మధ్యన ఉన్నాడు, మనతో నడిపించే దేవుడు మనల్ని గొప్ప కార్యాలు చేస్తారని. యెహోవా దృష్టికి నేను పాపం చేశానేమో, నేను చేయలేదంటున్నా, ఇక మీదటే నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా పాపం నేను కడిగేసుకొని దేవుని సన్నిధిలో నిలబెడతానని ఒక తీర్మానం చేసుకునితే నీ గృహం ఆనంద గృహం అవును గాక, నీ కుటుంబం అంతా ఆనందించబడుదురు గాక అని మేము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఆనంద గృహంలోని ఆనందపురములు అంటే మన దేశమంతా సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రమంతా జ్ఞాపకం, మన రాష్ట్రాల గ్రామాలన్నీ కూడా ఆనంద నిలయాలు అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో అందరినీ నడిపించి మెండైన దీవెనలు పొందుకుందాం. ఇట్టి స్థితి మనందరికీ కలగజేయాలని దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నందుకు వందనాలు చేస్తూ ఇట్టి కార్యం జరిగించినందుకు ఆయనకి ఎంతైనా రుణస్థులుండు. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించు.